వందే మాతరం. 1975లో ఇందిరాగాంధీ ఆమె పార్లమెంటు సీటు అనర్హత వేటు పడిన తర్వాత దేశంలో ఆమె అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం అంటూ జరిగింది. అది ఒక కాలరాత్రి. దేశంలో అనేకమైనటువంటి జాతీయ సంస్థలను ఆ రోజు నిషేధించడం అంటూ జరిగింది. అందులో జనసంఘ్, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి బిఎంఎస్, ఇలాంటి విద్యార్థి పరిషత్తు, ఇలాంటి అనేక సంస్థలను ఆ రోజు నిషేధించి పెద్ద పెద్ద నాయకులను అరెస్టు చేసి అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ లాంటి గొప్ప నాయకులు, సంఘ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి అరెస్టు చేసి మీసా కింద అరెస్టు చేయడం జరిగింది. అయితే ఆ రోజులలో నేను సంఘ శాఖలో ఆర్ఎస్ఎస్ తోటి అనుబంధం నాకుండే. నేను గోదావరికంలో ఒక ముఖ్య శిక్షకుగా నేను పనిచేస్తుండేవాడిని. నా శాఖలో దాదాపుగా 200 మంది దాకా వస్తుండేది. ముఖ్య శిక్షకులే దాదాపు 4 ఉండేది, బాల శిక్షకులు ఉండేది. ఆ రకంగా కమ్యూనిస్టు వాళ్ళ దృష్టిలో ఆ రోజు నేను ఉండడం జరిగింది. కమ్యూనిస్టులు, సిపిఐ, ఐఎన్టీసీ వాళ్ళు ఒక పన్నాగంతో పోలీసు వాళ్ళ లిస్టులో నా పేరును కూడా చేర్చి నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు రావడం జరిగింది. ఆ టైంలో నేను జూన్ 25 రాత్రి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. ఉదయమే నాకు సంఘ పెద్దల నుంచి ఇన్ఫర్మేషను రావడం జరిగింది. నువ్వు అక్కడి నుంచి దొరకకుండా తప్పించుకో, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, నువ్వు ఎందుకంటే నీ పేరు కూడా ఉంది, నిన్ను అరెస్ట్ చేస్తారు అని అంటే, ఆ రోజు నేను అక్కడి నుంచి పోలీసుల కంటపడకుండా తప్పించుకొని నేను అండర్ గ్రౌండ్ పోవడం జరిగింది. తర్వాత 2-3 రోజుల తర్వాత నేను కరీంనగర్లో సంఘ పెద్దలను కలిసి ఆ రోజులో ఎమర్జెన్సీ కంటే ముందు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయప్రకాష్ నారాయణకు మద్దతుగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా గుజరాత్, తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్ దేశంలో అనేక ప్రాంతాలలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించింది. వాటిని తట్టుకోలేకనే ఈ ఎమర్జెన్సీని ఆమె పెట్టడం జరిగింది. తర్వాత నేను సంఘ పెద్దలను కలిసి అండర్ గ్రౌండ్లో నేను వెళ్ళి, ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము గోదావరికని జూనియర్ కాలేజీలో చదువుతున్నా. ఆ రకంగా నేను అండర్ గ్రౌండ్లో పోయిన తర్వాత కొద్ది రోజులకు సంఘ వాళ్ళు ఒక లోక సంఘర్ష కొన్ని సంస్థలన్నీ కలిసి సంఘ ఆధ్వర్యంలో, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లోక సంఘర్ష సమితిగా ఏర్పడి నాకు పెద్దపల్లి జోన్ ఇన్ఛార్జిగా లోక సంఘర్ష సమితి యొక్క సభ్యునిగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేను పనిచేయడం అంటూ జరిగింది. తర్వాత కరపత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేయడము, తర్వాత అండర్ గ్రౌండ్లో ఉండి అనేక మన విద్యా సంస్థలలో, తర్వాత మంచి మంచి విద్యావేత్తలలో కరపత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేయడము, పోలీసులకు దొరకకుండా ఆ రకంగా మనం అండర్ గ్రౌండ్లో పనిచేయడం అంటూ జరిగింది. ఒకరోజు భాన్ సింగ్ గారు గోదావరికనికి వచ్చి, రేపు పెద్దపల్లిలో సత్యాగ్రహం ఉన్నది, నువ్వు ఒక బ్యాచ్ని తీసుకొని రా అని చెప్పడం జరిగింది. ఆ రోజు అంతకుముందు కొన్ని కరపత్రాలను, వాల్ పోస్టర్స్ వస్తే అక్కడ లోకల్ స్థానికమైనటువంటి కార్యకర్తలు వాటిని అందించలేదు, కరపత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. అవి పూర్తి చేసి నువ్వు పెద్దపల్లికి రాత్రి 1 గంట 2 గంటల వరకు వచ్చేసేయమని చెప్పడం జరిగింది. అయితే అదే రోజు రాత్రి నేను హనుమంతరావు గారు ఇంకో మొత్తం కలిసి 7గురము, నా వెంబడి ఒక 2, హనుమంతరావు గారు వెంబడి 3, ఈ రకంగా వారు 4, మేము 3 2 బ్యాచ్లుగా ఏర్పడి గోదావరికల్లో వాల్ పోస్టర్స్ వేయడం అంటూ జరిగింది. అది అనుకోకుండా సిపిఐ, ఏఐటిసి భాస్కర్ రావు ఇంటికి ఈ హనుమంతరావు గారు
వాళ్ళు వాల్ పోస్టర్ అంటించడం వల్ల వాళ్ళు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరు వాల్ పోస్టర్స్ అంటిస్తున్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అని చెప్తే ఆ రోజు పోలీసు రాత్రి ఏజెంట్ ఆఫీసు ముందు నన్ను పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి రాత్రి 2 గంటలకు నన్ను అరెస్ట్ చేయడం అంటూ జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళను కూడా 7గురిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో మనము ఉంచడం జరిగింది. ఆ రాత్రి పోలీసు ప్రకాష్ రెడ్డి ఎస్ఐ అక్కడ స్థానికమైనటువంటి కొత్తగా వచ్చిండు. ఆయన మిస్టర్ యూనివర్సిటీగా పేరు పొందినటువంటి వ్యక్తి. అలాంటి ప్రకాష్ రెడ్డి మీ యొక్క సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి పేర్లు కావాలి, మీరు చెప్పాలి అని చెప్పి ఆయన అనేక రకాలుగా హింసించడం జరిగింది. ఫస్ట్ హనుమంతరావు గారిని కొట్టడం జరిగింది. నేనన్నా వారిని ఏమనకండి, వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, వీళ్ళందరూ నేను రమ్మంటేనే వచ్చిండ్రు, వాళ్ళకి ఏ విషయాలు తెలియదు అని చెప్పి నేను ఆ పోలీసు వాళ్ళకు ఆ ఎస్ఐకు చెప్తే అదే రోజు నన్ను బట్టలు ఊడదీసి కడ్రాయర్ మీద విపరీతంగా ఒక సన్నని కర్ర తీసుకొని వీపు మీద కొడుతూ ఎక్కడైతే వాతలు వస్తాయో ఆ వాతలు వచ్చిన కాడ కారం పోసుకుంటా ఆ రకంగా అనేక రకాలుగా రాత్రి హింసించడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఒక్క విషయాన్ని కూడా వారికి తెలియజేయలేదు. మరి నువ్వు ఎట్లా పరిచయం అంటే ఒకటే చెప్పాను ఆయనకు, ఒక గడ్డమైన నా కాలేజీకి వచ్చేది పరిచయం అయిండు, ఇది ఎమర్జెన్సీకి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్నది, మన జాతీయ నాయకులను దేశభక్తులను జైళ్ళల్లో పెట్టిరు అంటే దానికి నేను ఆకర్షితుడినై నేను ఈ కరపత్రాలు పంచుకుంటే పంచుతున్నా, ఆ గడ్డమాయన ఎవరో నాకు తెలియదు, కాలేజీలోనే పరిచయం అని ఆయనకి చెప్పడం జరిగింది. లేదు నీకు అన్ని విషయాలు తెలుసు కానీ నువ్వు చెప్పడం లేదు అని చెప్పి క్యాండిల్స్ అదే రోజు రాత్రి షాప్లోకి వెళ్ళి ఒక క్యాండిల్స్ తీసుకొచ్చి క్యాండిల్స్ తోటి నా వీపంతా కాల్చినప్పటికి కూడా నేను ఎవ్వరి పేరు చెప్పలేదు. ఆ రకంగా హింస భరిస్తూ నేను ఆ రోజంతా గడిపిన. మార్నింగ్ 6 గంటల వరకు ఆ రకంగా నన్ను హింసించి చివరికి ఆయనకు యాస్టకొచ్చి ఆయన విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. అదే రోజు రాత్రి అదే రోజు మళ్ళీ ప్రొద్దున మమ్మల్ని కరీంనగర్ తీసుకొచ్చి మన సుల్తానాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సుల్తానాబాద్ కోర్టు మనము 15 days జైలు అని చెప్పి రిమైండ్ అని జ్యుడిషియల్ రిమైండ్ పంపితే ఇక్కడ జైల్లో నేను లోపలికి వెళ్తున్నప్పుడు నాకు అప్పటికి వీపంతా నాకు బాగా మండుతుంటే నేను జైలర్కు నాకు వీపంతా మండుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నా వీపు చూస్తే అప్పటి వరకే వీపంతా బొబ్బలొస్తే జైలరు జైల్లోకి అలో చేయకుండా అక్కడి నుంచి అక్కడికి నాకు గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్కు పంపించి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఆ రకంగా మనము ఉద్యమంలో మనం పాల్గొన్నాము. తర్వాత హాస్పిటల్లో ఒక 2 సంఘ కార్యకర్తలు వాళ్ళు వచ్చి నాకు ఒక హింట్ చేయడం జరిగింది, మీరు బాత్రూంలోకి రండి, మీ ఫోటోలు తీస్తాము, అవి తీసి మొత్తము ప్రపంచానికి పంపిస్తాము అని చెప్పి మాకు హింట్ ఇస్తే ఆ రకంగా నేను బాత్రూంలకు వెళ్ళిన తర్వాత ఒక 2 వ్యక్తులు కెమెరా తీసుకొని బాత్రూంలో నా ఫొటోస్ తీసి వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళను చూసి వాళ్ళు వెంబడి పడితే వాళ్ళు దొరకకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత జైల్లో నేను దాదాపుగా 6 నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత మమ్మల్ని కోర్టులో ఒప్పుకోమన్నారు. తప్పు చేసినామని మీరు రాసిస్తే మిమ్మల్ని విడిచిపెడతామని అంటే నేను ససేవిరా ఒప్పుకోలేదు. ఎన్ని రోజులు జైల్లో ఉంచినా కానీ మనము తప్పు చేసినా అనేటువంటి విషయాన్ని నేను ఒప్పుకోను. నేను తప్పు చేయలేదు, నేను ఒప్పు చేసిన, ఇది ఎమర్జెన్సీ అనేది అప్రసాంకము, జాతీయ నాయకులను జైల్లో వేసిండ్రు కాబట్టి ఈ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడతాం కానీ నేను తప్పు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోనని చెప్పి నేను రాసివ్వనని చెప్పి కరాఖండిగా జడ్జికి చెప్పడం జరిగింది. తర్వాత 6 నెలల తర్వాత నన్ను రిలీజ్ చేయడం జరిగింది. కోర్టు తనకు తానే రిలీజ్ చేయడం జరిగింది.
ఆ తర్వాత నన్ను మళ్ళీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ నేను అండర్ గ్రౌండ్ పోవడం జరిగింది. అనేక ప్రాంతాలు మంతిని, మహదేవపూరు, గోదావరికని ఈ రకమైనటువంటి అనేక ప్రాంతాలలో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి 20 సూత్రాలను వ్యతిరేకం చేస్తూ అనేక రకాలైనటువంటి గ్రామాలలో కరపత్రాలు పంచుతూ మన ప్రచారం ఎమర్జెన్సీ పోయేంత వరకు కూడా నేను అండర్ గ్రౌండ్లో పనిచేయడం అంటూ జరిగింది. ఆ సమయంలో నాయని ఆగయ్య గారని ఎప్పటికీ మంత్రికి వస్తుండేది. వారు నా ఎంబడి రాత్రి అన్ని గ్రామాలలో తిరుగుతుండేది. ఒక రోజైతే మనం ఒక సోషలిస్టు నాయకుడు లెటరు శ్రీపాదరావుకి ఇచ్చిండని ఆ శ్రీపాదరావు దగ్గరికి పోదామని మంత్రి నుంచి కాలినడకన రాత్రి 10 గంటలకు మేము ప్రారంభిస్తే మనం 2-3 గంటల వరకు కాలినడకన శ్రీపాదరావు ధనవాడకు వెళ్ళి రాత్రి తలుపు కొట్టి శ్రీపాదరావుకు ఈ లెటర్ ఇస్తే ఆయన మాకు అనేక రకాలుగా ఆ రాత్రి కూడా భోజనం వండి పెట్టడం జరిగింది. అది మాకు చాలా సంతోషం అనిపించింది. అండర్ గ్రౌండ్ నక్సలైట్లతో కూడా మాకు ఆ రోజు నక్సలైట్ల ఆర్గనైజేషన్ పీపుల్స్ వార్ను కూడా ఆర్ఎస్యూను కూడా నిషేధించారు. అదే మంత్రిలో కృష్ణారెడ్డి అని ఒక నక్సలైట్ నాయకుడు ఉండే, కానీ వాళ్ళు ఈ కరపత్రాలు చదవడానికి భయపడుతుండేది. అంత పెద్ద ఉద్యమం చేస్తున్నటువంటి ఈ నక్సలైట్ వాళ్ళు కూడా నేను కరపత్రాలు ఇస్తే వాళ్ళు చదివి వెంటనే భయానికి మళ్ళీ నాకే ఇచ్చేది. ఆ రకంగా కమ్యూనిస్టులు భయపడుతున్న, నక్సలైట్లు భయపడుతున్న సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటూ జరిగింది. తర్వాత ఎమర్జెన్సీ లిఫ్ట్ అయింది. ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత నా యొక్క కేసు షాక్. అప్పుడు ఎమర్జెన్సీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసము కేంద్ర ప్రభుత్వము, అప్పుడు జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత నా యొక్క కేసు షా కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది. ఇదే ఎమర్జెన్సీలో నా యొక్క ఫోటోసు దేశంలో ఎక్కడెక్కడ కేరళ మిగతా ప్రాంతాల్లో అత్యాచారాల జరిగినటువంటి ఆ విషయాలను క్రోడీకరించి అందులో నా కేసును కూడా, నా ఫోటోస్ను కూడా సుబ్రహ్మణ్య స్వామి లండన్కు తీసుకుపోయి అక్కడ బీబీసీలో ప్రసారం చేయడం అంటూ జరిగింది. ఆ బీబీసీలో ప్రసారం చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి విషయం వల్లనే ప్రపంచానికి భారతదేశంలో అనేక రకాలైనటువంటి అకృత్యాలు జరుగుతున్నవి, మానవ హక్కులను హరించి వేస్తున్నారు అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇందిరాగాంధీ మీద ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆ రోజు ఎమర్జెన్సీ లిఫ్ట్ చేయడం అంటూ జరిగింది. ఆ యొక్క మనము ఎమర్జెన్సీ విషయంలో ప్రపంచ దేశాలు ఏవైతే మనం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఎలుగెత్తి చాటినాయో ఆ సంఘటనలో నా యొక్క ఫోటో కూడా, నన్ను హింసించినటువంటి ఫోటో కూడా ఒక కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ రకంగా ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత షా కమిషన్లో నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అప్పుడు ఉన్నటువంటి ఆ రిపోర్ట్ వల్ల నేను ఎస్ఐ ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత చాలా రోజులకు తర్వాత దాన్ని మనమే మానవతా దృక్పథంతో కొద్దిమంది అతను బాగా రిపెంట్ అయ్యి నేను ఇది చేసి ఉండాల్సింది కాదు, నేను తప్పు చేసిన అని సంఘ పెద్దల దగ్గరికి అతని ఒక బంధువు ఆర్ఎస్ఎస్లో కార్యవాహ నిజామాబాద్లో ఉండే అతన్ని తీసుకొని వచ్చి అతను రీపెంట్ అయి అతను తప్పైందని క్షమాపణ కోరితే సంఘ పెద్దల ఆదేశం ప్రకారం ఆ కేసును నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఎమర్జెన్సీని వ్యతిరేకం చేస్తూ సంఘ ఆదేశాల పేరు మీద తర్వాత నాకొక విద్యార్థులను సమీకరించి విద్యార్థులలో మనము ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భావాలను రగిలించాలనేటువంటిది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల బాధ్యత కూడా నాకు అప్పగించడం జరిగింది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను ఎమర్జెన్సీలో మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి నేను అక్కడ ఓపెన్గా
మనం ఎమర్జెన్సీ 20 సూత్రాలకు వ్యతిరేకంగా స్టేజ్ మీదనే నేను గలమెత్తి చాటితే పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను తప్పించుకోవడం అంటూ జరిగింది. ఈ రకంగా ధైర్యంగా ఎమర్జెన్సీని ఎదుర్కొని ఎమర్జెన్సీలో మనము మనవంతు పాత్రగా పనిచేయడము, దానికి మార్గదర్శనం నాకు ఆర్ఎస్ఎస్ సంఘ మార్గదర్శనంలో నేను పనిచేయడం అంటూ జరిగింది.